హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి నా పేరు సుష్మా అండ్ నా ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్ అంటే కుకింగ్, ట్రావెలింగ్ అండ్ ఎవ్రీడే లైఫ్ని నేను చూపిస్తాను. సో షల్ వి స్టార్ట్ ద వీడియో? ఇదొక మార్నింగ్ 6 AM to 10 AM అనొచ్చు. అలా వ్లాగ్ తీశాను. జస్ట్ మార్నింగ్ అంటే ఒక వీడియో తీయాలంటే ఎన్ని కష్టాలుంటాయా బాబు! అసలు కెమెరా మారుస్తూ ఉండాలి. ఒక పొజిషన్‌లో పెట్టకూడదు. బోర్ కొడుతుంది జనాలకి. సో వేరే వేరే పొజిషన్‌లో పెట్టి కుకింగ్ తీసేటప్పుడు కూడా అలాగే అవుతుంది. సో ఇవన్నీ చేసి తర్వాత ఎడిటింగ్ చేసి తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అంత ఉంటా అనమాట. వీడియోకొద్దాము. సో మార్నింగ్ లేచి తాష్వి, దీక్ష ఇద్దరూ నాకు పొటాటో ఫ్రై కావాలి అని చెప్పారు. యూజువలీ ముందు రోజే అడుగుతాననమాట. రాత్రి పడుకునే ముందు నెక్స్ట్ డే లంచ్ బాక్స్‌కి ఏం కావాలి, అసలు ఈ మధ్య ఏం చేయాలని అర్థం కావట్లేదు. యూట్యూబ్ చూస్తే మార్నింగ్ 6కి లేచి అరగంటలో ఏం చేయగలుగుతాము, ఈ నైట్ ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఏం చేసినా మార్నింగ్. సో అయితే సింపుల్లే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. వీలైనంత ఒక 20 మినిట్స్‌లో అయిపోవాలి. సో పొటాటో కూడా చాలా తొందరగా అయిపోతుంది. నేను బాయిల్ చేసి ఫ్రై చేయట్లేదండి. డైరెక్ట్‌గా కట్ చేసేసి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసేస్తున్నాను. అయినో ఇది స్టీల్ కదా, కింద అతుక్కుంటుంది. చాలా సిమ్‌లో చేయాలన్నమాట. కాస్త ఎర్లీగా లేచాను. ఆల్మోస్ట్ 5:30 అలా లేచాను. యూజువలీ 6కి లేస్తాను ఒక అరగంటలో చేసేద్దామని చెప్పి. సో 5:30 లేచి కొంచెం పర్సనల్ పని చేసుకొని కింద ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి అవుతుందండి 5:45, 6 అలా అవుతుంది. సో ఇవాళ కొంచెం ఎర్లీగా లేచి 5:45 కల్లా కిందకొచ్చేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ అనమాట కుకింగ్. సో దానికి మూత పెట్టేసి నేను ఇంకా కొంచెం వాటర్ తాగాలి. హాట్ వాటర్ తాగేస్తున్నాను. యూజువలీ మార్నింగ్ హాట్ వాటర్ లేకపోతే గ్రీన్ టీ ఏదో ఒకటి ఫస్ట్ వాటర్ ఎక్కిస్తాను. తర్వాతే కాఫీ కానీ టీ కానీ తాగుతాను. అండ్ ఇక్కడ ఇవాళ కొత్తగా ఈ మధ్య సోడియం తక్కువ అనిపిస్తే కొంచెం హిమాలయన్ సాల్ట్ ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్లో తాగితే ఎనర్జీ వస్తుంది అని చదివాను అనమాట. సో అది ట్రై చేస్తున్నాను. చాలా కష్టంగా ఉన్నిందండి తాగడము. అసలు దాంట్లో లెమన్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది కానీ లెమన్ లేదు, ఏం లేదు. జస్ట్ హాట్ వాటర్ విత్ హిమాలయన్ సాల్ట్ అయితే కొంచెం కష్టంగానే ఉన్నింది. సో ఎలాగ ఫినిష్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఈ పొటాటో ఫ్రై పైన కొంచెం జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ అవన్నీ వేసిన తర్వాత చాలా అతుక్కుందండి. స్టీల్ గిన్నె కదా, ఎంత సిమ్లో చేసినా అతుక్కుంటుంది. సో బేసికలీ బాగొచ్చింది చెప్పాలంటే. అండ్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నింది. దాంతో బాగా వేడిగా చేసి దాన్ని కలిపేస్తున్నాను పొటాటో ఫ్రై వేసి. ఎంత కర్రీలో ఉప్పేసినా మళ్ళీ వైట్ రైస్ అనేసరికి కొంచెం సాల్ట్ తగ్గుతుంది. సో కొంచెం సాల్ట్, నెయ్యి మళ్ళీ వేసి కలిపేసి వేస్తే మధ్యాహ్నం దాకా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. నా పిల్లలకి ఏంటంటే వైట్ రైస్ కొంచెం సాఫ్ట్గానే ఉండాలి, పొడిగా ఉంటే అసలు నచ్చదనమాట. సో తాష్వి లంచ్ బాక్స్ అయితే మార్నింగ్ రెడీగా ఉంది. తను వెరీ పర్టికులర్ అనమాట, ఏదైనా కొంచెం వెజ్జీస్ ఉండాలి అని చెప్పి. సో నేను సైడ్లో కాస్త మురుకు అండ్ ఫ్రూట్స్ అయితే డెఫినెట్గా ఒకటి వేస్తాను. సో ఈ బాక్స్ వచ్చి బెంటో బాక్స్ అనమాట, అమెజాన్లో కొన్నది. బాగుంది కానీ లిడ్ కొంచెం బయటకు వస్తూనే ఉంటుంది. ఐ వుడ్ నాట్ రికమెండ్ దిస్ బాక్స్ ఫర్ షూర్. అండ్ ఇది కూడా ఏంటంటే దీక్షకి డైరెక్ట్గా వేయకుండా దాన్ని బాల్స్ చేసి వేస్తున్నాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి. సో ఇంకొక స్నాక్ పెడుతున్నా. దీనికి 2 ఉండాలి, 2-3 వేస్తే ఉత్త స్నాక్స్ తినేసి రైస్ వదిలేసి వస్తుంది అనమాట. అండ్ చాక్లెట్ మిల్క్ తాష్విక్ చేసేస్తున్నాను. ఇద్దరు యూజువలీ మార్నింగ్ మిల్కే తాగుతారు. చాక్లెట్ మిల్క్ కానీ కొంచెం టైం ఉంటే కనుక ఓట్స్ వేసుకుంటారనమాట.
అశ్విన్ అయితే డ్రాప్ చేసేసాను. ఆ తర్వాత క్యూరీకి వేసుకుంటున్నాను. బేసికలీ ఇది మెషిన్ లాస్ట్ యూసేజ్ అనమాట. కొన్ని పాట్స్ ఉన్నింది నా దగ్గర, అది ఖర్చు పెట్టాలి కాబట్టి ఫినిష్ చేసేద్దామని చెప్పి ఫినిష్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ జస్ట్ లైక్ 9 పాట్స్ ఏదో మిగిలింది. కొత్త కాఫీ మెషిన్ చూసారు కదా, లాస్ట్ వీడియోలో చూపించాను. సో అది చాలా అడిక్టెడ్గా ఉన్నాను. ఒక్క పాడ్ అయితే ఇది మార్నింగ్ తాగుతాను, ఈవినింగ్ అయితే పౌడర్ వేసుకొని కొత్త కాఫీ మెషిన్లో తాగుతాను అనమాట. యూజువలీ ఒకటే ఉంటుంది కాఫీ, బట్ అప్పుడప్పుడు 2 వేస్తాను. యాజ్ యూజువల్ స్ట్రెస్ ఎక్కువ అయితే 2 వేస్తాను. ఈ మధ్య కొత్త అలవాటు ఏంటంటే నాకు దీక్షకి ఇంటి నుంచి స్కూల్కి వాకింగ్ చేయడం అనమాట. పైనుంచి కింది దాకా కవర్ చేసుకోవాలని ఒక రూల్ పెట్టాను. అండ్ మేడం గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంకొక 5 నిమిషాల్లో మొత్తం విప్పేసిందనమాట. సో అలా ఉంటుంది పరిస్థితి. నేను కూడా రెడీ అయిపోయాను. ఎంత చలి అంటే 43 ఫారెన్హీట్ 48 ఫారెన్హీట్ లోపలే ఉంటుంది మార్నింగ్స్. 10 తర్వాతే మంచిగా అవుతుంది. ఎండ వచ్చినా చాలా కోల్డ్గా ఉంటుంది అనమాట. సో షీ వాజ్ వెరీ ప్రిటీ. దీనికోసం మేము షాపింగ్ కూడా చేసాము. ఇయర్ మఫ్స్, హ్యాండ్ గ్లవ్స్ అని చెప్పి. ఈ హ్యాండ్ గ్లవ్స్ వేసుకోకపోతే ఫ్రీజ్ అయిపోతుంది. ఎంత వర్క్ చేసినా బయట అంత చలిగా ఉంటుంది అనమాట. పది నిమిషాలు అట్లా షూస్ వేసుకుంటూ సాక్స్ కరెక్ట్గా చేసుకుంటూ అంతా రెడీ అయిపోయి బయటకు వస్తుందన్నమాట మేడమ్. సో వీఆర్ ఆఫ్టర్ స్కూల్ వాకింగ్. రోజు కాస్త వాకింగ్ అవుతుందని చెప్పి ఇంకా వాకింగ్ చేసుకుంటున్నాను కొన్ని రోజుల నుంచి. ఇట్స్ బిన్ వైటమిన్ డి చాలా వస్తుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ ద రోడ్ ఈజ్ ఆల్ ఎంప్టీ. అసలు ఎవరు కనిపించరండి పొద్దున్నే. హాయ్ దీక్ష, సే హాయ్. అదనమాట, ఫేస్ ట్రాకింగ్ పెట్టలేదన్నమాట. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అందరికీ DJI Osmo Pocket 3 చాలా బాగుంది. ఐఎమ్ యూజింగ్ ఇట్. వాయిస్ క్వాలిటీ కూడా బాగుంది అనుకుంటున్నాను. ఐ నో వెనకాల దీక్ష డ్రాగ్ చేస్తుంది తన స్కూల్ బ్యాగ్ని. ఐ నో, కొద్దిలా ఐ డోంట్ నో. సో వాకింగ్ స్టార్ట్ చేసుకోలేదు. నాది నా వాచ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి వాకింగ్. Even when I'm walking, it's not shaking much. If it was my phone, it would shake a lot because of the speed I'm walking. మార్నింగ్ వాక్ చేసేది ఒక థ్రిల్ అనమాట. ఇట్లా అంతా కప్పుకొని. మా అమ్మాయి అయితే అస్సలు లేదు, చూడండి ఎట్లా నడుస్తుంది. ఒక జాకెట్ వేసుకొని ఇయర్ మఫ్స్ ఇచ్చాను, అది కూడా తీసేసింది. ఇంకా హ్యాండ్ గ్లౌజ్ అదొకటి ఉంచుకుందనమాట స్టైల్కి. అది కూడా అవసరం లేదు దానికి. యాక్చువల్లీ జాకెట్ కూడా వేసుకోను అని గొడవ పెట్టింది, కానీ నేను గొడవ పెట్టుకున్నా వేసుకోవాల్సిందే అని. సో అది పరిస్థితి పిల్లలతో. ఇక్కడ పిల్లలు ఎవ్వరు జాకెట్ వేసుకోరు, వాళ్ళకి అస్సలు నచ్చదు కూడా. ఏంటో వీడ నాకు స్కూల్కి ఎలా వెళ్ళాలని చెప్పి చూపిస్తుందట. ఐ హ్యావ్ టు ప్రిటెండ్ నాకు దారి తెలియదని చూపిస్తుందట స్కూల్కి ఎలా వెళ్ళాలని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్కూల్కి వెళ్ళాక అక్కడ గేట్ దగ్గర వదిలేస్తున్నాను. సో తను లోపల నుంచి అక్కడ లైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఒక 2 minutes వెయిట్ చేస్తా, లైన్లోకి వెళ్ళే వరకు చూసి తర్వాత వచ్చేస్తాను నేను వాకింగ్. సో కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పి ఇంకా అలా చేస్తున్నాను. షీఈ్ ఎంజాయింగ్, షీ వాంట్స్ టు గో. యాక్చువల్లీ నేను అక్కడే నించోను, గేట్ లోపల రాకుంటుంది. జస్ట్ నేను గేట్ లోపల నించొని అక్కడ చూస్తానన్నమాట. పార్క్ ఇది మా ఇంటి నుంచి. పార్క్ అంటే స్వింగ్ అవన్నీ ఏముండదు, పిల్లల పార్క్ కాదు, కానీ
వాకింగ్ పార్క్ అన్నమాట. చిన్నది, చాలా చిన్నది. అండ్ అక్కడ వచ్చేసి ఫుల్ అపార్ట్మెంట్స్ వచ్చేసింది. ఐ థింక్ నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూపించినట్టు కన్స్ట్రక్షన్ జరుగుతుండే అప్పుడే అయిపోయింది. సో మెనీ పీపుల్ ఆర్ కమ్మింగ్ ఫ్రమ్ దిస్ అపార్ట్మెంట్స్ టు స్కూల్. అసలు ఎంతమంది అయిపోయారో. చాలామంది వాకింగ్ ప్రిఫర్ చేస్తారు. పిల్లలు వాళ్ళే వెళ్ళిపోతారు. అండ్ ఈ కొండపైన కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతారు వీళ్ళు. The dog was just staring at me over there. I was like, no. The dog was just staring at me over there. And I just said, hi. Then he just turned back to a person. And I wasn't even smiling. I was like, are you shy to me? Okay, why are you walking backwards? ఎందుకు backwards నడుస్తున్నావు నువ్వు? Because I can walk backwards. అవునా? ఇప్పుడు లేట్ అవుతుంది కదా నువ్వు అలా backwards నడిస్తే. Let us enjoy the walk. సో ఈ పైన ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ కొండల మధ్యలో ఒక లైన్ ఉందన్నమాట. రోడ్ చిన్న పాత్వే ఉంటుంది. అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతారు. నడిచి వచ్చేస్తారు, వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. నా తెలుగు అప్పుడప్పుడు వర్స్ట్ ఉంటుంది, ఏమనుకోకండి. ఆలోచించి మాట్లాడతాను కదా, అందుకని. What time is it? By the way, what time is it? It's 8:17. Wow, we gotta run fast. Yeah. సో ఇదన్నమాట, చిన్న పాత్వేల్లో వచ్చేస్తారు. హ్యాపీ కదా, ట్రాఫిక్ లేదు. ఏంటమ్మా ఇప్పుడు నాకు ఇచ్చిందమ్మా బ్యాక్ ప్యాక్ పట్టుకోవడానికి. ఏమైంది? ఫ్రీజింగా? మా గ్లౌజ్ వేసుకొని మళ్ళీ జాకెట్లో వేసుకుంటుందట. ఇప్పుడు చలేస్తుంది దానికి. ఐ డోంట్ నో ఎందుకని. బట్ ఐ లవ్ దిస్ లైటింగ్. చూడండి, ఇక్కడ తిరుగుతానా, ఎంత ఈ వెళ్తురున్నా మొహం మీద బాగానే లైట్ ఉంది. పిక్ చేసుకుంటుంది అనుకుంటా నేను. ఇట్స్ రియలీ నైస్ దట్ వే. ఇక్కడ కొన్ని టాయ్స్ ఉంటాయన్నమాట పిల్లలకి ఆడుకోవడానికి. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ బాగా పార్క్ ఉండేది. సో ఇప్పుడు నా లైటింగ్ అయితే చూపిస్తాను. అమేజింగ్. చూడండి, నా ఫేస్ బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మార్నింగ్ 8:25 అయింది. ప్రిటీ క్లియర్ పిక్చర్, చాలా నచ్చింది నాకు అప్ టు నౌ. బట్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి ఇది వాడడం అనమాట. అండ్ అంటే లైవ్ టాకింగ్ కూడా వాయిస్ క్వాలిటీ చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీయడానికి ఎడిటింగ్ చేయాల్సిందే, అది వేరే విషయం. బట్ స్టిల్ ప్రిటీ గుడ్. అంటే శాంసంగ్ 23 కెమెరా లాగే ఉంది. 4K వీడియో అయితే వస్తుంది. చాలా బాగుంది. బేసికలీ ఎవరికి తెలీదు చెప్పినట్టు నేను కెమెరా తీసానని చెప్పి. చాలా చిన్నది కదా, కనిపించదు అనమాట. ఇప్పుడు జారొచ్చేస్తుంది. అయిపోయింది, వార్మప్ అయిపోయింది, ఇంకా అవసరం ఉండదు. బట్ ఏంటి తెలుసా, ఎవ్రీడే వాకింగ్ చేస్తున్నాను అండ్ ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది నాకు. బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. అట్లీస్ట్ 3000 to 3500 స్టెప్స్ అయితే అవుతుంది పర్ డే. మోర్ దెన్ 10,000 ఫర్ ష్యూర్ అవుతుంది నాకు ఎలాగో. బట్ దిస్ ఇస్ అన్ యాడ్ ఆన్. అండ్ ఒక్కొక్కసారి నాకు చాలా పని ఉంటే వర్కౌట్ స్కిప్ చేస్తున్నాను. వర్కౌట్ స్కిప్ చేయడం అంటే ఈ హాలిడేస్లో అందరు ఇంట్లో ఉన్నారు కదా, చేయలేకపోయాను అనమాట వర్కౌట్. ఫస్ట్ వాకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వాకింగ్ చేస్తే కానీ కొంచెం హార్ట్ పంప్ అవుతుంది బాగా. అండ్ దెన్ ఫాలోడ్ బై వంట,
కుకింగ్ అవుతుంది. కుకింగ్ తర్వాత మళ్ళీ ఇంకొక 20 మినిట్స్ అయితే వర్కౌట్ చేస్తాను. ఏం వర్కౌట్ చేస్తానంటే ఎవ్రీడే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. నేను ఈసారి అయితే ఎవ్రీడే అంటే ఇవాళ వెయిట్స్ కానీ, ఇంకొక రోజు పిలాటీస్ కానీ, ఇంకొక రోజు టబాటా, ఇంకొక రోజు హిట్, అట్లా ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ నేను మెయిన్లీ చేసేది వెయిట్ రిడక్షన్ కోసం కాదండి. ఇప్పుడు మానేశాను వెయిట్ రిడక్షన్, ఎందుకంటే లైట్గా ఇంకొక 5 pounds తగ్గాలి, కానీ మరీ మెల్లగా చేస్తే పర్వాలేదు అనిపిస్తుంది. సో ఎంజాయింగ్ మై వాక్ అండ్ ఐల్ సీ యూ లేటర్. ఇంటికి రావంగానే ఫస్ట్ నేను వంట స్టార్ట్ చేసుకున్నాను. వంట మెయిన్ ఇవాళ వంకాయ కూర చేస్తున్నాను. అందరూ వంకాయ కూర చాలా రకంగా చేస్తారు కదా, ఇది సింపుల్గా నేను చేసేది కూర, తొందరగా చాలా ఫాస్ట్గా అయ్యే కూర అనమాట. వర్కౌట్ ఫినిష్ చేయాలి కాబట్టి తొందరగా వంట కూడా ఫినిష్ చేయాలి తొందరగా. సో జస్ట్ నార్మల్ సౌత్ ఇండియన్ సీజనింగ్ వేసి గార్లిక్ ఆనియన్ వేసేస్తున్నాను. గార్లిక్ వేస్తే కనుక మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెం జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్ అయితే వేసాను. బేసికలీ అది ఆనియన్స్ వేసినప్పుడే వేస్తాను, అదర్వైజ్ రా స్మెల్ అనేది వస్తుంది కదా. సో వంకాయ కట్ చేసింది దాంట్లో వేసేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తున్నాను అనమాట. ఒక 8 minutes 10 minutesలోనూ ఉడికిపోతుంది. అండ్ నేను స్పెషల్గా కర్రీ పౌడర్ వాడేది ఆంధ్ర కూర కారం పౌడర్. ఈ మధ్య ఇండియన్ స్టోర్లో దొరుకుతున్నాయి, చాలా బాగుంది. ఫ్రెష్గా వేసాను అనమాట, తెచ్చి నెక్స్ట్ డేనే వేసాను. చాలా యమ్మీగా ఉంది. బాగుండాలంటే కొంచెం కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ వెట్ కోకోనట్, డ్రై కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. యాజ్ అ వర్కింగ్ ఉమెన్, ఐదర్ ఇట్ బీ అ ఫుల్ టైమ్ ఆర్ అ పార్ట్ టైమ్, వర్కే కదా. సో పార్ట్ టైం ఉండే వాళ్ళకి కాస్త వేరే పనులు చేయడానికి టైం ఉంటుంది. ఫుల్ టైం ఉండే వాళ్ళకి ఎలా చేస్తారో నాకు ఇప్పుడు అర్థం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ చెప్పాలంటే. అండ్ పార్ట్ టైం పని చేసుకొని తర్వాత ఇంటి పని కూడా మొత్తం చేసుకునేటప్పటికి అసలు, అండ్ వర్కౌట్ కూడా చేయాలి అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ ఎఫర్ట్, ఎనర్జీ అంతా బ్యాటరీ లో అయిపోతుంది అనమాట. సో నేనేం చెప్తాను అంటే అందరికీ, టేక్ ఇట్ ఈజీ, జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఏది ప్రయారిటీ ఉందో అది మాత్రమే చేసుకుంటూ వెళ్తే యూ కెన్ బ్యాలెన్స్ యువర్ లైఫ్. అంటే ఎవ్రీథింగ్ నేను అనుకునేదట్టే అవ్వాలి అంటే కనుక చాలా చాలా కష్టం. సో కొన్ని అలా వదిలేసేయాలన్నమాట. సో ఇవాళ నా స్టెప్స్ అయితే అయిపోయింది 10,000. పిక్ చేసుకోవడానికి వచ్చాను తాష్విని. యూజువల్ టైంకైనా కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట, 1 hour ఎర్లీ. సో తొందరగా వచ్చేసి మళ్ళా దాన్ని పిక్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను దీక్షను పిక్ చేసుకోవడానికి ఇంకొక అరగంట ఆగి రావాలి. సో బస్ ఇప్పుడే అరైవ్ అయింది. సో బస్ నుంచి దిగుతున్నారు పిల్లలు. సో యూజువలీ నేను ఏం చేస్తానంటే అది నాకు మెసేజ్ చేస్తున్నాను అనమాట. మెసేజ్ చేస్తే అప్పుడు నేను స్టార్ట్ అవుతాను ఇంట్లో నుంచి. సో కరెక్ట్ టైంకి బస్సు వస్తుంది, నేను ఇక్కడ వస్తాను, అది అక్కడి నుంచి వస్తాను అనమాట. బట్ ఇట్ విల్ టేక్ 15 minutes టు గో స్కూల్కి. ఇంటి నుంచి ఇక్కడికి ఒక 5 minutes. సో అలా టైం చూసుకొని ఒక 5 minutes ముందు వచ్చేస్తాను. యాక్చువల్లీ ఆ రోజు వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తాను అనుకోలేదు. సో డెఫినెట్గా ఈ చిన్న వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటాను. ఎంజాయ్ చేసేది అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ కొట్టండి, నాకు చాలా మోటివేషన్ వస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ సీయింగ్ యూ ఆల్ గైస్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.